ఈ మధ్య అసలు పెద్ద హీరోల సినిమాలు రావడమే రేర్ అయిపోయింది. ఇప్పుడు మన దేవరా వచ్చింది, మన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ది. అలాగే మేము పొద్దున లేచి మేము తినకుండా మా బండికి పెట్రోల్ తాగిపించి అలా మేము ఎన్టీఆర్ది ఆ దేవరా మేనియాని ఇట్లా ఇంజెక్ట్ చేసుకొని థియేటర్ వైపు వెళ్ళిపోయాం. మన సమీర్ గారు ఆబ్వియస్ బండి తీసుకెళ్ళి అలాగా మా జర్నీ అట్లా తీసుకెళ్తూ ఉంటే ఫార్మాట్ మారుద్దామని ఐడియా వచ్చింది మన రివ్యూస్ది. అరే అసలు యాక్చువల్గా అయితే నాకు ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అంత హైప్ ఏం ఎక్కలేదు. సెకండ్ ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. కొంచెం గ్రాఫిక్స్ అని అన్నా కానీ కొంచెం ఐ థాట్ ఇట్ వాస్ లిటిల్ బెటర్. వాట్ డు యు ఫీల్? దేవర ముంగిడ జాగ్రత్త. చాలు సినిమా తర్వాత కలుద్దాం. సినిమా స్టార్ట్ అవుతూ ఉంటే హైప్ ఎక్కించుకోవాల్సిందే. అంటే ఎస్ ది బాయ్ బానిస సమీర్. ఇప్పుడే సినిమా వచ్చాము. బేసిక్ గా ఓపెనింగ్ ఏందిరా అది? యు ఆర్ సింగింగ్ సమ్ సాంగ్. ఓ యా ఎందుకు పుట్టింది కొట్టాల మైండ్ లో ఈ సినిమా అన్నమాట. బేసిక్ గా ఇఫ్ రాజమౌళి కర్స్ పర్సిస్టెడ్ ఆర్ నాట్ అంటే ఇట్ డెఫినెట్లీ పర్సిస్టెడ్ మ్యాన్. అది అప్పుడు సో వెరీ బ్యాడ్. కొరటాల గారికి అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ ఏంటంటే మన రామ్ చరణ్ ఆఫ్టర్ రాజమౌళికి కూడా ఒక ఆచార్య రాడ్, ఇప్పుడు మనకు ఒక దేవర కూడా ఇచ్చేసారు రాడ్. అది బేసిక్ గా ఈ మధ్య ఇండియన్ టూలు దేవరాలు టూలు అన్ని తాత వచ్చాడు పోయాడు. బేసికల్లీ ఎన్టీఆర్ స్టార్ పవర్ మామూలుగా గుంజలేదు. హీ ట్రై టు పుల్ ఇట్ అంటే క్యాపిటలైజ్ చేయడం ఈజీ కదా ఏదైనా పెద్ద స్టార్ ఉంటే. అవును. సో ఆఫ్టర్ డిజాస్టర్ బేసిక్ గా ఇట్ కుడ్ హావ్ బీన్ అ పుష్ప ఆల్సో. ఐ మీన్ కంపేర్ చేయకూడదు, బట్ ఏమంటారు ఒకవేళ మంచి నడుస్తే ఇట్ కుడ్ హావ్ బీన్ అ ఫ్రాంచైజీ యాస్ వెల్. ఎన్న మాట సో అలాగా అది ఇట్ డెంట్ వర్క్. ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఏంటంటే నీకు ఎక్కడ ఇట్లా హైస్ ఇస్తుంది వేరే ఎవర్. ఎన్టీఆర్ ఇస్ దర్, బీజిఎం ఇస్ గుడ్. బీజిఎం ఎన్టీఆర్, అనిరుద్ధ్ అక్కడక్కడ ఫెయిల్ అయిన చెప్తా అక్కడ పార్ట్స్ లో. బట్ ఓకే అది లేకుంటే ఫ్లాట్ వెళ్ళిపోతుంది సినిమా. ఫస్ట్ హాఫ్ వాస్, సెకండ్ హాఫ్ వాస్ అది సీదా టెక్నికల్ వెళ్ళిపోయింది. మధ్యలో పెద్ద ఏం లేదు కాబట్టి ప్లాట్ లేదు, ఒక పెద్ద బొక్క ఉంది ప్లాట్ బదులు. సో బేసిక్గా టెక్నికల్కి వచ్చేసరికి అయితే మన అనిరుద్ధ్ బీజిఎం మన ఆబ్వియస్లీ మీకు గ్రాఫిక్స్ ఏమంటారు ఆ రేంజ్లో కష్టపడ్డారు, కానీ కొన్నిసార్లు ప్యాచీ అనిపిస్తుంది. బట్ గుడ్ వర్క్. సాబు సిరియల్ గారి ప్రొడక్షన్ డిజైన్ మళ్ళీ రత్నవేల్ సినిమాటోగ్రఫీ మ్యాన్, వాట్ సినిమాటోగ్రఫీ ఇట్ వాస్ లెజెండరీ. లైటింగ్ అది ప్రతిదీ, అండర్ వాటర్ ఫైట్ వాస్ నైస్. దట్ ఐ లైక్. అవన్నీ సీక్వెన్సెస్ బాగున్నాయి. బట్ ఇన్ జనరల్ యాక్షన్ సీక్వెన్సెస్ రాజమౌళి గారు ఒకసారి అన్నారు యాక్షన్ ఎమోషన్స్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ ఫ్లాట్గా పడతాయి. అంటే రొటీన్ యాక్షన్ సీక్వెన్స్ మీకు కొత్తగా అనిపించదు, వెళ్తూ ఉంటుంది. లాస్ట్ ఒక మీకు ఒక ఫైనల్ ట్విస్ట్ కూడా వస్తుంది. ఇట్లా ఒక క్లిఫ్ హ్యాంగర్ లో పెడతారు, జస్ట్ లైక్ బాహుబలి 2. ఇట్లా వెరీ లైక్ ఫ్యాక్షనిస్ట్ వాడు నరకాలరా నరకుదాం పదపోదు. మెయిన్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ కథ చాలా ప్లెయిన్ గా ఉండొచ్చు, సింపుల్ గా ఉండొచ్చు, కానీ దాన్ని తీసే విధానం ఐ థింక్ కొరటాల శివ గారు యాజ్ అ డైరెక్టర్ అక్కడ ప్రాబ్లమ్ అయింది నాకు తెలిసి. ద వే హీ ట్రీటెడ్ ద స్టోరీ ఐ ఫీల్ దట్ ఈస్ వేర్ ద ఫ్లాట్ స్టోరీ చాలా బాగా చెప్పొచ్చు. కాకపోతే మనకు జైలర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏమంటారు అనిరుద్ధ్ సేమ్ అనిరుద్ధ్ ఏమంటారు మళ్ళీ ఇక్కడ కూడా మంచి బీజిఎం ఇచ్చారు, మొత్తం మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇట్ డిడ్ంట్ వర్క్. అదంతా కాదు, పాయింట్ ఏంటంటే న్యూ వ్లాగ్స్ వస్తున్నాయి, క్రేజీ ఉంటుంది. మనం అన్ని రివ్యూ వ్లాగ్స్ ఎప్పటి నుంచి. సో మళ్ళీ సమీర్ ఏడవకూడదు, ఎప్పుడు జీవితంలో హ్యాపీగా ఉండాలి అంటే యా సమీర్ నీడ్స్ వాటర్ అండ్ సన్లైట్, దట్స్ వై అవుట్ సైడ్. అరే సినిమా మాత్రము ఇట్ వాజ్ లెట్ డౌన్ అని చెప్పాలా. ఓకే సరే రాసిండు చేసిండు పీకిండు, బట్ ఐ ఫీల్ లైక్ ఒక ఎన్ని స్టార్స్ ఇస్తాను అయితే 2.7 man. 2.775. You know, as a story ఏమంటారు there is so much in it. I can see why NTR గారు probably have chosen. And obviously NTR గారు మన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది సిరీస్. ఎన్టీఆర్ గారికి అసలు ఏం చెప్పేదే లేదు, చిన్న కొట్టేసారు మొత్తం మన డాన్స్ చూసారుగా. అదే ముందు చూసారు కదా. సో అదన్నమాట సంగతి. సో సీ యు లేటర్, బై బై వ్లాగ్స్ చూడండి. ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లిస్ట్ ఆఫ్ క్రషెస్ లో జాహ్నవిని యాడ్ చేస్తాం. ఆఫ్ కోర్స్ యాడ్ చేస్తాం. ఓకే అనదర్ అప్డేట్ ఇన్ ద లిస్ట్. మీకు ఆ లిస్ట్ కావాలి, మీకు షేర్ చేయాలి సమీర్ అంటే మమ్మల్ని ఫాలో చేసి మమ్మల్ని DM చేయండి. DM లిస్ట్ అండ్ ఐ విల్ సెండ్ యు ద లిస్ట్ ఆఫ్ మై క్రషెస్. yes అది కావాలంటే సమీర్ హ్యాపీ ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ బై బై. బాయ్ బాయ్.